హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూరి అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. పూరీలు ఎక్కువగా మైదా పిండితో చేస్తారు. నేను ఇష్టమైన టిఫిన్ ఎలా హెల్తీగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇక నేను మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నానండి. మిక్సీ బౌల్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి, కొంచెం ఆయిల్, టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకొని వీడియోలు చూపించే విధంగా కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండిలా కాకుండా పూరీ పిండికి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొంచెము వంట సోడా కూడా వేసుకోండి. ఎందుకంటే మనము గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి కొంచెం గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి పూరీస్. ఎక్కువగా పూరీలు మైదా పిండితోనే చేస్తారు. మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి, అందుకని నాలాగే మీకు కూడా పూరీ అంటే ఇష్టమైతే ఇలా హెల్తీగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుందండి. మైదా పిండి పూరీ కంటే గోధుమ పిండితో చేసిన పూరీ చాలా టేస్టీగా ఉంది. ఇంకా హెల్తీ కూడా కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం గంట సింబల్ క్లిక్ చేయండి. పూరీలోకి కర్రీ కూడా చూపిస్తున్నానండి. పొటాటోస్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఆనియన్ మీద పీల్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఒక విషయం కంపల్సరీ గుర్తుంచుకోవాలండి, పొటాటోస్ కంటే ఆనియన్సే ఎక్కువ ఉండాలి. అంటే 2 పొటాటోస్ అయితే 4 ఆనియన్స్, 3 పొటాటోస్ అయితే 6 ఆనియన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా పీల్ తీసేసుకున్న ఆనియన్, పొటాటోస్ ఒక బౌల్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తగిన వాటర్ వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోయింది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మరొక బౌల్లో వేసుకొని ఆనియన్ ముందుగానే పీల్ తీసేసుకున్నాం కాబట్టి పొటాటో కూడా పీల్ తీసేసుకొని ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఆనియన్, పొటాటో బాయిల్ చేసుకున్న వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఈ మ్యాష్ చేసుకున్న మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు వేగాక కరివేపాకు వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని వేసేసుకోవాలి. మనం పొటాటోస్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోనండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే ఈ కర్రీని ఇలానే ఉంచేసుకోవచ్చు. మీకు కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసాం కాబట్టి కొంచెం చిక్కపడే అంతవరకు ఉంచుకుంటే సరిపోయిద్ది. కొంతమంది ఈ కర్రీలో చిక్కపట్టడానికి శనగపిండి వాడతారని నేను అసలు ఏమీ వాడకుండా ఇలానే చేసేస్తున్నాను. ఇలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఇలా వస్తే సరిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇప్పుడు పూరీ తయారు చేసుకుందాం. మీ దగ్గర పూరీ ప్లేట్ ఉంటే పూరీ ప్లేట్తో చేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలుగానే చేస్తున్నాను. చిన్న సైజు లడ్డు తీసుకొని, మరీ పలసంగా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోకూడదండి. ఈ పూరీస్ మీడియం సైజులో చేసుకోవాలి. ఈ పూరీ చేసేటప్పుడు పొడిపిండి అసలు వాడొద్దండి, ఆయిల్తోనే చేసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆయిల్లో వేసినప్పుడు, మనం పిండితో చేసినప్పుడు ఆయిల్లో బ్లాక్ కలర్గా వచ్చేసింది. ఇలా పూరీలను చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న పూరీలు ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవటమే. ఫస్ట్ టైం ట్రై చేస్తే కొంచెం కష్టంగా ఉంటుందండి, కానీ సెకండ్ టైంకి అలవాటైద్ది. చూడండి, పూరీలన్నీ ఇలా కాల్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కర్రీతో సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.